పార్లమెంట్ ఎన్నికలు చూస్తే సార్ ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు కొట్టాలి అని బీజేపీ ప్రయత్నిస్తుంది. క్యాంపెయినింగ్‌లో గూడా దీన్నే ఒక స్లోగన్‌గా తీసుకొని మోడీ చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు కావాలి అని. నిజంగా బీజేపీకి 400 సీట్లు వచ్చే పరిస్థితి ఉందంటారా? అంటే స్లోగన్ ఇచ్చినంత మాత్రాన సీట్లు వస్తాయంటే అందరూ స్లోగన్లు ఇస్తారు కదా. హ్మ్. ఎవరైనా ఒక అంచనా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ ద స్కై యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అని అన్నారు. ఆకాశాన్ని నేను లక్ష్యంగా చేసుకుంటే కనీసం చెట్టు మీద నావుతాం అని. ఇప్పుడు ఐఐటి లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం ఎంసెట్ అని వస్తుంది కదా. సో ఎవరైనా రాజకీయ పార్టీ లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని అనుకూలంగా వర్కౌట్ చేస్తూ ఉంటారు. కానీ అలాగే వస్తాయని ఎవరు చెప్పలేము. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా 400 ఎన్డీఏకి రావచ్చు. ఎందుకంటే గెలిచిన తర్వాత అన్ని పార్టీలపై ఎన్డీఏలో చేరుతాయి కనుక ఎన్డీఏకు 400 రావడాన్ని మనం పాసిబుల్ ఉండొచ్చు. ఎందుకంటే గెలిచిన తర్వాత బీజేపీ కనుక మెజారిటీ వస్తే చాలా ప్రాంతీయ పార్టీలన్నీ మళ్ళీ ఎన్డీఏలో చేరుతాయి. కానీ సయాన 370 వస్తాయని రావాలని టార్గెట్. కానీ అరౌండ్ 300 వస్తాయని ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షను. నేను ఎప్పుడు కూడా నెంబర్స్ ప్రిడిక్ట్ చేయను. బట్ డెఫినెట్గా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి లోపాలు బలహీనతలు మోడీకి ఆయుధాలు అవుతున్నాయి. దాంతో పాటు మోడీకి ఉండే ప్రశ్నలు మోడీకి ఉన్నాయి. ఎందుకంటే నార్త్లో ఈ గతంలో లాస్ట్ ఎలక్షన్స్లోనే అత్యధికంగా తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఈజీ కాదు. ఇప్పుడు మోడీ ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 62 సీట్లు వచ్చాయి, బీహార్లో 39 సీట్లు వచ్చాయి. సో 40లో 39 సీట్స్ మళ్ళీ తెచ్చుకోవాలన్న మామూలు విషయం కాదు కదా. సో అలాగే బలమైన అలియన్సెస్, ఇప్పుడు మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు అయిపోయింది, బీహార్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒకప్పుడు అసలు ఎక్కడా సీట్ల సర్దుబాటు జరగదు అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. సో అందువల్ల మేజర్ స్టేట్స్ కుదరలేదంటే బెంగాల్ కుదరలేదు. కానీ బెంగాల్లో మమతా బెనర్జీ స్వయాన బీజేపీని ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఈ 4-5 పార్టీలు, ఆర్జేడీ, ఈ 5 పార్టీలు కనుక బలంగా నిలబడి తమ రాష్ట్రాల్లో బీజేపీ నిలువరించగలిగితే బీజేపీకి 300 సీట్లు రావడం కూడా ఛాలెంజ్ అవుతుంది. లేటెస్ట్గా వచ్చిన లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ చెప్తోంది ఏంటంటే ఆలయం కన్నా ఆదాయం కావాలి అని ప్రజలు కోరుకున్నట్టు ఇవాళ పత్రికలు కూడా వచ్చాయి. అలాగే జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ 27% ప్రజలు మాకు ఉద్యోగాలకు కావాలి అన్నారని. సో లాస్ట్ 2019 ఎలక్షన్తో పోలితే 16% మంది ఎక్కువ ఉద్యోగాల గురించి చెప్పారని. అలాగే ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల మీద 2019 ఎలక్షన్స్తో పోలిస్తే 19% ఎక్కువ చెప్పారని. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ ఈడీ, సిబిఐ, ఐటీ వీటిని చూసిన తర్వాత బీజేపీ కూడా అలాంటి అదే ఒకే తాన ముక్కలే కదా, ఇది డిఫరెంట్, కరప్షన్కి ఏం బీజేపీ అతీతమా అనే పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్, వ్యతిరేక ఫ్యాక్టర్స్ కూడా మోడీకి చాలా ఉన్నాయి. అయితే మోడీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ది అపోజిషనే మోడీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్. సో ఇప్పటికీ కూడా ఒక 200 సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్లో ఇందులో కాంగ్రెస్ 15 సీట్లు కూడా గెలవలేదు. సో అక్కడ ఒక 100 సీట్లలోనైనా నార్త్ ఇండియాలో మోడీని ఓడించగలిగితే మళ్ళీ అధికారంలో రాకుండా ఆపగలగాలి. సో ఆ నార్త్లో ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు విపక్షాలు చూపెడతాయని, ఈలోగా ఈస్ట్ అండ్ సౌత్లోకి పెనట్రేట్ కావాలని బీజేపీ చూస్తుంది. ఇక్కడ కూడా ఎన్ని విజయాలు సాధిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే బెంగాల్లో 18 సీట్స్ వచ్చాయి లాస్ట్ టైం, ఒరిస్సాలో 11 సీట్స్ వచ్చాయి, ఇప్పుడు అక్కడ పెరగాలి. కర్ణాటకలో ఎంతో కొంత తగ్గుతాయంటున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం 26 అవుట్ ఆఫ్ 28 సీట్స్ వచ్చాయి. అందువల్ల ఈసారి ఎంతో కొంత తగ్గుతాయంటున్నారు. తెలంగాణలో లాస్ట్ టైం 4 వచ్చాయి, ఈసారి కొంత బెటర్ ఉంటుందని నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఇంకా ఫ్లూయిడ్గా ఉన్నాయి. సో లెట్స్ నాట్ ఎంగేజ్ ఇన్ స్పెక్యులేషన్.